అవకాశం ఇచ్చి దేవుడి సజీవ లెక్కలో ఉంచి ఆలయంలోకి నడిపించినందుకు ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకం మా తండ్రి, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. నిత్యుడకు తండ్రి, నైనా సమాధానకర్త, సకల ఆశలు కానుగుతుడా, నీకు వందనాలు తండ్రి ప్రభా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభానైనా గత వారం నుంచి ఈ వారం వరకు క్షేమంగా కాపాడినైనా ఈ దినంనైనా నీ పరిశుద్ధాలలోకి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు తండ్రి. ఒక దినం నైనా నీ ఆలయంలో గడుపుతూ ఈ దినాలకు నా శ్రేష్టమైనది తండ్రి ప్రభా. అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ప్రభా, నీ సన్నిధిలో గడుపుకునే భాగ్యం ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు నేను బిడ్డలందరూ కూడా ప్రభా నేను పాటల ద్వారా నేను స్థుతించి ఆరాధించాను తండ్రి. ప్రార్థన ద్వారా ప్రభా నిన్ను ఆరాధించాను తండ్రి ప్రభా. ఇప్పుడు వాక్యాన్ని ప్రభా నువ్వు మాట్లాడుతుంది ప్రభా. నేనెంతటి దాని తండ్రి ప్రభా, యోగ్యురా నేను నీకు లేని దాని తండ్రి ప్రభా. మాకు నేర్పించే దేవుడు నువ్వు తండ్రి ప్రభా. సిలువ చాటు నన్ను నాయన ప్రభా మరుగు చేసి ప్రభా నన్ను బలపరచు ప్రభా. నువ్వు నా నోటి ద్వారా ప్రభా నువ్వు మాట్లాడమని నేను వినేటువంటి వాక్యం అందరిలో నాటపడి ప్రభా నేను వాక్యానుసారం జీవించగలిగే శక్తి ప్రతి బిడ్డకి అనుగ్రహించిన తండ్రి ప్రభా. వినే చెవులు అనుగ్రహించదండి, గ్రహించే మనసు అనుగ్రహించదండి ప్రభా. ఎవరు ఎటువంటి వేషధారణ కపటనతో లేకుండా ప్రభా నీ వైపు తిరిగినైనా నీ బిడ్డలుగా నీ వైపు పరిగెత్తే రకంగా ఆశీర్వదించమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మిక్కిలు ఎంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. మనకి ఇచ్చినటువంటి నేను చెప్పబోయే టాపిక్ పరుగు గురించి. మన పరుగు ఎటువైపు ఉంటుంది, మనం ఎటువైపు పరిగెడుతున్నాం అంటే మనం ఈ లోకంలో పరిగెడుతున్నామా, దేవుని వైపు పరిగెడుతున్నామా అనేటువంటిది కూడా మనం పరీక్ష చేసుకోవాలి. చూడండి, మనం రోజు 2 తిమోతి 4:7 ఉంటుంది. మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు కడముట్టించుతుని విశ్వాసం కాపాడుకుంటుని అని చెప్పి ఉంటుంది. అంటే మనం అసలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాం, భయంకరమైన రోజుల్లో ఏ రోజు ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కదా. కాబట్టి ఇక్కడ మనం హామీ లేకుండా పోయింది మన జీవితానికి. ఈ డెఫినెట్ అని మనం ఉండలేము కదా, అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇటువంటి టైంలో దేవుడే మనల్ని కాపాడాలి కదా. మనం అన్ని పరిస్థితుల నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? మన గాడు ఒక్కడే, మన దేవుడు ఒక్కడే. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు, మనకి సహాయం చేస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ లోకం వైపు చూడకుండా ఈ చింతలన్నింటినీ కూడా మనకి రోజు ఏదో ఒక విషయంలో చింతలు ఉంటానే ఉంటాయి. ఆ చింతలు వదిలేసేసుకుని మనం దేవుని వైపు చూస్తూ మన ఆత్మీయ పరుగుని కొనసాగించుకోవాలి కదా. మన ఆత్మీయంగా మనం దేవుని వైపు పరిగెత్తడం ఏంటంటే అక్కడ ఏమో దేవుడు బొమ్మలాగా ఉండడు కదా. మనం ఆత్మీయంగా మన ఆత్మలో ఆయన్ని పెట్టుకుని ఆయన వైపు మనము పరిగెత్తాలన్నమాట. అంటే మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం విశ్వాసంలో భయభక్తులతో దేవుని వైపు దగ్గరికి మనం పరిగెత్తే వాళ్ళ కింద అలా ముగించినప్పుడే మనం ఏమవుతాము? ఆ దేవుని దగ్గరికి అలాగ ఆత్మీయంగా బలపడినప్పుడు పరలోకానికి వెళ్ళటానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ లోకంలో మనం చక్కగా మంచిగా ఎంతో హాయిగా జీవించుండొచ్చు, కానీ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది? ఇదంతా టెంపరీ లైఫే. కానీ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి, మనం పరలోకానికి వెళ్ళాలి. ఇక్కడ ఎంత సుఖంగా ఉన్నామో అలాగే దేవుని దగ్గర కూడా మనం సంతోషంగా ఉండాలి కదా. కాబట్టి ఆత్మీయంగా మనం బలపడాలి, ఆత్మీయంగా దేవుని వైపు మనము పరిగెత్తాలన్నమాట. కాబట్టి ఇక్కడ 2 తిమోతి 4:8 కూడా చూస్తాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం దేవుడు ఏమిస్తాడు? మనకి నీతి కిరీటం ఇస్తాడు, జీవ కిరీటం ఇస్తాడు. కాబట్టి అవన్నీ మన చేతుల్లో లేవు, దేవుని చిత్తం ప్రకారం ఉంటాయి. కాబట్టి దానికోసం మనం పరిగెత్తాలి. అది కావాలని కోరుకోవాలి. మనం ఈ లోకంలో మనకి పెద్ద పెద్ద బిల్డింగులు కావాలి, నాకు మంచి పొజిషన్ కావాలి, మంచి అవార్డులు కావాలని మనం బతుకున్నంతకాలం మనం కొద్ది ట్రై చేసుకుంటూనే ఉంటాం కదా, వాటి వైపు పరిగెడుతూ ఉంటాం. కానీ తదనంతరం మనకు కావాల్సింది ఏంటి? నీతి కిరీటం. మనం ఏ టైంలో ఎలా ఉంటామో మనకు తెలియదు. కాబట్టి నీతి కిరీటం కోసం, జీవ కిరీటం కోసం మనం పరిగెత్తాలన్నమాట. ఇప్పుడు ఈ రన్నింగ్ గురించి మనం ఒకసారి ఆలోచించామనుకోండి, స్కూల్స్లో మీరు అందరూ చదువుకునే వచ్చారు కాబట్టి స్కూల్స్లో చూడండి, స్పోర్ట్స్ డే ఒకటి ఉంటుంది కదా. చిన్నప్పుడు మన స్కూల్స్లో స్పోర్ట్స్ డే పెడుతూ ఉంటారు. ఆ స్పోర్ట్స్ డే అప్పుడు 100 మీటర్స్ అని, 200 మీటర్స్ అని, 400 రిలే పరుగులు పెడతా ఉంటారు కదా. పెట్టినప్పుడు అందరూ ఎంత యాంగ్జైటీగా పరిగెత్తి నేను ఫస్ట్ రావాలి అంటే గోల్ చేరుకోవాలి కదా.
చేరుకునేటప్పుడు దానివల్ల ఎంత ఆనందపడుతూ ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా మనము అలాగే పరిగెడుతూ ఉండాలి. ఇప్పుడు మరణాథన్ అని చెప్పేసి మరాథన్ రన్నింగ్ అవుతుంది కదా, 440 to 50 కిలోమీటర్స్. ఈ ఫంక్షన్స్ రోజు పరిగెడుతూ ఉంటారు అందరూ కూడా. స్వాతంత్ర ఇండిపెండెన్స్ డేస్ లేకపోతే రిపబ్లిక్ డే రోజు ఇండియాలో అయితే అది ఎక్కువగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అందరు వెళ్ళి ఇక్కడ విజయవాడ అయితే కృష్ణా బ్యారేజ్ దగ్గర అక్కడంతా పరిగెడుతూ ఉంటారు. అంటే అక్కడ చాలా దూరం పరిగెత్తాలి. ఇలాగే 400 రిలే రేస్ తెలిసి ఉంటుంది. ఒక 100 మీటర్స్ అయిన తర్వాత ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకళ్ళు దాని ప్రకారం పరిగెడుతూ ఉంటారు. అలా పరిగెత్తి గోల్ రీచ్ అవ్వాలి. అది వాళ్ళు ఎయిమ్ గోల్ రీచ్ అవ్వాలి. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇప్పుడు పెద్ద ఎక్కువ దూరం రన్ చేసేటప్పుడు మధ్యలో వాళ్ళకి డ్రింక్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. కానీ తాగడానికి దాహం ఇది వాళ్ళకి నీళ్ళు కానీ ఏ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు. మీకు అందరికీ అనుభవం ఉంటుంది. స్కూల్స్లో అందరూ చదువుకొచ్చిన వాళ్ళు కాబట్టి ఇలాంటి రన్నింగ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు లేకపోతే చూసే వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా. అలాగా వాళ్ళకి కంఫర్ట్ కోసం ఇస్తున్నారో అలాగే మన జీవితంలో కూడా మనం దేవుని వైపు పరిగెత్తేటప్పుడు మనకి ఆత్మీయ కోణంలో కానీ ఇలా చూసినట్లయితే సంఘ ప్రార్థనలు కావాలి. మనకి సంఘ ప్రార్థనలు, దైవజనుల ప్రార్థనలు, తర్వాత మనం కీర్తనలు పాడతాం, కీర్తనలు, తర్వాత వాక్యాలు, దేవుడు వాక్యాలు, బైబిల్ చదవటం ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయి, సేద తీరుస్తుంటాయి, మనకు కంఫర్ట్ ఇస్తాయా లేవా. కాబట్టి మనం ఏంటి, ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారనుకోండి, మనం బాధతో ఉన్నప్పుడు మనకి ఎంత కంఫర్ట్గా ఉంటుంది. అలాగే మనం బైబిల్ తీసి చదువుతున్నాం అనుకోండి, ఆ మాటలు మనకి కంఫర్ట్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడే మనం చదివే వాక్యాలన్నింటిలో ఎంత చక్కగా ఉన్నాయి కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకు అలసిపోతున్నాము ఈ జీవితంలో అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి ఏం చేస్తాడు, కంఫర్ట్ ఇస్తుంటాడు. మనకు కావాల్సినటువంటి మనం దేవుని దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం కాబట్టి మన ఆత్మీయ ప్రయాణంలో తోడుగా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ లేదనుకోండి మన ఆత్మీయ ప్రయాణం ఆగిపోతుంది. ఈ లోకం వైపే పరిగెడతాం, మనం దేవుని వైపు పరిగెత్తాం, ఈ లోకం వైపే పరిగెడతాం అనమాట. కాబట్టి ఇంకా రన్నింగ్లో చూడండి హర్డిల్స్ కూడా పెడతారు. లాంగ్ జంప్ చేసేటప్పుడు మీరు చూస్తుంటారు కదా, ఒక ఎత్తు బెల్లబట్టి దాన్ని జంప్ చేసి మళ్ళీ పరిగెడతాం, మళ్ళీ జంప్ చేయటం ఇలాంటివి ఉంటాయి. ఈ హర్డిల్స్ మనకు కూడా మన జీవితంలో మనకు అలాంటి హర్డిల్స్ వస్తూ ఉంటాయి కదా, హర్డిల్స్ వస్తూ ఉంటాయి. అంటే కొన్ని ఇప్పుడు పరిగెత్తి కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్ని ఒక రన్నింగ్లో ఏంటంటే కొంత దూరం పరిగెత్తిన తర్వాత వాళ్ళు నీళ్ళల్లో పరిగెత్తాలి. నీళ్ళల్లో పరిగెత్తిన తర్వాత మళ్ళీ సైకిల్ మీద వెళ్ళాలి. దాని తర్వాత అసలు ప్లేస్కి చేరుకోవాలన్నమాట. అలాంటి రన్నింగ్లు కూడా కాంపిటీషన్స్ ఉంటూ ఉంటాయి. వీటన్నిటినీ మనం చూస్తున్నాము, కానీ గమ్యం చేరాలి కదా. ఆత్మీయ జీవితంలో కూడా మనకి ఎన్నో హర్డిల్స్ వస్తూ ఉంటాయి కదా, మనకి ఎన్నో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనము ఇప్పుడు మనకి ఎలా ఉంటాయంటే మనం గమ్యం చేరుకోకుండా మనల్ని అడ్డుపడుతూ ఉంటాయి. అంటే మనకి ఏకాగ్రత లేకుండా చేస్తూ ఉంటాయి. పక్కన వాళ్ళ మాటలు కానీ లేకపోతే ఈ సినిమాలు ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి కదా. ఈ గందరగోళం పరిస్థితులు అనమాట. మనల్ని విమర్శిస్తూ ఉంటారు కొంతమంది, లేకపోతే అవమానంగా మాట్లాడుతూ ఉంటారు, నిందలు మోస్తూ ఉంటారు, నిందలేస్తూ ఉంటారు కదా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకి ఏమవుతుంది, మనం దేవుని దగ్గరికి వెళ్ళకుండా దిగులు పడుతూ ఏంటి ఇలా అన్నారు ఇది పోగొట్టుకోవాలని ఆ ధ్యాసలో ఉంటాం. కానీ అదే నింద ఏదైనా అన్నారు అనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవా ఎందుకు ఇలా వచ్చిందని చెప్పి మనం ఆయన దగ్గర ఉంటే ఆయన ఆ ప్రాబ్లం మనకి సాల్వ్ చేస్తాడు, అట్లన్నింటినీ కూడా పోగొట్టాడనమాట. కాబట్టి మనం గమ్యం చేరలేం కాబట్టి ఇలాంటి నిందలు ఇలాంటివన్నీ విన్నప్పుడు, అందుకనే మనకి ఎక్కువగా ముస్లిం ముచ్చట్లు అంటారు. ముస్లింలు ఏంటి ఈ రోజుల్లో ముస్లింలే కొద్దిగా బైబిల్ చదువుకుంటా ఏదో ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారు. కానీ యంగ్ వాళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చున్నా ముచ్చట్లే కదా. ముచ్చట్లు ఇక్కడైతే ఇంకా సినిమాలే లేవు. ఇండియాలో అయితే సినిమాల ముచ్చట్లు కూడా అవి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటుంటారు. కాబట్టి ఇట్లా కాకుండా దేని మీద ఉండాలి కాన్సన్ట్రేషన్, మనకి దేవుని మీద, మన ఆత్మీయ పరుగు మీద ఉండాలి. లోకరీత్యా కొంతవరకు బాగున్నారా లేదా అలా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కానీ ఎక్కువగా మన ఆత్మలో మనం దేవుని దగ్గర ఎవరి దగ్గర ఉండాలి, దేవుని దగ్గర ఉండాలన్నమాట. మనం లేకపోతే దేవుని దగ్గరికి చేరలేము. ఇప్పుడు యేసు ప్రభువును కూడా శోధించింది సాతాను కదా, ఆయన్ని ప్రార్థన చేయకుండా ఆటంకపరిచింది. దేవుడు ఆ సాతాన్ని జయించాడు. అలాగే మనకు కూడా వచ్చేటువంటి శోధనలు మనం జయించాలి. ఇప్పుడు యేసు ప్రభుని సిలువేసేటప్పుడు నేను
శిలువ మరణం పొందుతాను అని చెప్పిన శిష్యులతో చెప్పినప్పుడు పేతురు కూడా అడ్డుపడతాడు, నీకు అటువంటి జరగకూడదని చెప్పేసి. అంటే అలా చెప్పినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం కూడా ఏదైనా పని చేస్తూ ఉంటాం, అబ్బా చేస్తే ఇలా జరుగుతుంది అని భయపెడతారు కొంతమంది. భయపెట్టినప్పుడు మనం ఏమవుతామో భయం పిరిగితనం వచ్చేస్తుంది, ఒక్కోసారి దానికి వెళ్తాము లేకపోతే మానేసుకుంటాము. కానీ యేసుప్రభు ఏం చేశాడు, అలాగే చెప్తున్నా కదా సాతాను వెనక్కి పొమ్మని చెప్పి వెంటేశాడు ఇక్కడ. ఆ విధంగా మనం కూడా మనకు ఎవరైనా పిరికితనం లాంటి మాటలు బోధిస్తున్నా మనం ధైర్యంగా ముందుకి నడుచుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మన ఆత్మీయ పరుగులో ఈ కొన్ని జంతువులు దేవుడు మనకి ఎలా అడ్డొస్తున్నాయి, ఎలా ఆటంకపరిచాయి చూపిస్తున్నాడు. ఫస్ట్ చూస్తే ఆదికాండంలో చూస్తే 3వ అధ్యాయంలో కనబడుతుంది. ఆదాము వాళ్ళ దగ్గర కదా, ఆదాము వాళ్ళ దగ్గర అవ్వయ్య దగ్గరికి వచ్చి ఏమిటి సర్పం ఏం చేసింది, నిజమా అని చెప్పేసేసి తనని డైవర్ట్ చేసేసింది. దాంతో పాపం అనేటువంటిది వచ్చింది కదా. సర్పం చాలా అన్ని జంతువుల కన్నా చాలా ఇంటెలిజెంట్ అని చెప్పి తెలివైనటువంటి పాము సర్పం అని చెప్పి చెప్తారనమాట. కాబట్టి వాళ్ళు అప్పటి వరకు చక్కగా దేవునితో ఫ్రెండ్లీగా ఉండేటువంటి వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు దూరం అయిపోయారు. దూరం అయిపోవటం వల్ల ఇక్కడ వాళ్ళు దేవునికి దూరం అయిపోయి మనకి పాపం అనేటువంటి లోకంలోకి తీసుకొచ్చారు. ఇంకా రెండవగా చూసినట్లయితే 1వ సమూయేలు 17:34లో చూస్తే దావీదు సౌలు మనం చూస్తూ ఉంటాము. ఈ సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే గొల్యాతు వచ్చినప్పుడు గొల్యాతు దగ్గరికి నేను ఓడిస్తానని చెప్పి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది అక్కడ, నువ్వు చిన్నపిల్లాడివి ఏం చేస్తావంటే, నేను ఇలా గొర్రెలు కాసుకునేటప్పుడు ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, వాటినన్నింటినీ చంపేశాను నేను అని చెప్పి, నాకు దేవుడు నన్ను రక్షించిన యెహోవాయే నన్ను రక్షిస్తాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా సౌలు ఏం చెప్తున్నాడు, నువ్వు చిన్నపిల్లాడు నువ్వేం చేస్తావు అని పిరికితనం ఇచ్చాడు తనకి. కానీ దావీదు ఏం చెప్తున్నాడు, నన్ను రక్షించినటువంటి దేవుడు నాతో ఉన్నాడు అంటే సాతాను భయాన్ని తొలగించుకున్నాడు. అంటే జంతువులు కూడా మనకి ఇలా ఉన్నాయి, అడ్డుగా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. ఇంకా యోబు గ్రంథంలో చూసినట్లయితే 1:12లో సమస్తం మీద ఎవరు అపవాది నాశనం చేసేస్తుంది కదా, అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అతని మీద ధైర్యంగా రావడానికి లేదు, అతను ఎందుకని యథార్థవంతుడు నీతిమంతుడని దేవుడే సాక్ష్యం చెప్తాడు. అతన్ని ఎలా ఓడించాలని చెప్తాడు దేవుడు అంటే, నువ్వు చేసుకోకపోతే ప్రాణం తీయొద్దని చెప్తాడు. వెళ్ళినా కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అపవాదిని అక్కడ జయించాడనమాట. అంటే మన జీవితంలో మనకి ఈ జంతువుల్లా కానీ అంటే జంతువులు అనుకున్న అలాంటి మనుషులు కానీ, ఇప్పుడు జంతువులు రావు మన దగ్గరికి, ఆ జంతువుల్లా తెలివిగా మాట్లాడే మనుషులు కానీ, మనం భయపెట్టేటువంటి జంతువులు లాంటి వాళ్ళు, మనుషులు లాంటి వాళ్ళు కానీ, ఎవరైనా సాతాను కానీ ఏదో రకంగా మన మీదకి వస్తూ ఉంటారు. వాళ్ళని మనం జయించే రకంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి విరోధి అపవాది సింహం వల్లే గర్జించే సింహంలాగా వస్తుందని చెప్పేసి మనం మాటలు చూస్తూ ఉంటాము. కాబట్టి ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అంట, మన పక్కనే ఉంటుంది, మనం డైవర్ట్ చేస్తూ ఉంటుంది మనకి. కాబట్టి అది పక్కనే ఉండి పొంచి ఉండేటువంటి సింహంలాగా ఎప్పుడు తిందామా అన్నట్టుగా ఉంటుంది సింహం. అలాగే మనం కూడా అపవాది కూడా మనల్ని ఎప్పుడు దేవుడి నుంచి దూరం చేద్దామా అని చూస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మన ఆత్మీయ పరుగులో మనకి ఎన్నో హర్డిల్స్ లాంటివి వస్తూ ఉంటాయి, కానీ వాటిని జయించే రకంగా ఉండాలన్నమాట. సామెతలు 8:18-10లో ఉంటుంది, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉండును అని చెప్పేసి. అంటే అపవాది కూడా మనం దేవుని యొక్క నామం ఏంటి, మనం జయశ్రక్తం చేయాలనుకున్నాం అనుకోండి, మనకు పిరికితనం వచ్చినప్పుడు అది మన నుంచి దూరం అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని నామాన్ని ధైర్యంగా స్మరించుకుంటూ ఉండాలి. అందులోకి మనం అంటే ఇప్పుడు మనం స్మరించుకోవాలంటే మనం ఆయన దగ్గర పరిగెడతమే కదా, ఆయన దగ్గరికి వెళ్ళగలిగితేనే మనం ఆయన స్మరించుకుంటాం, ఆయన మన మనసులోకి రావాలి. లేకపోతే మనం ఏమంటాం, ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు మనకు అయ్యో నా భయం వేస్తుంది మన పక్కన వాళ్ళకి చెప్తాము, లేకపోతే మన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. అలా దేవుడి దగ్గరే ముందు మనం అడిగితే ఆయన మనకు మార్గం చూపిస్తాడు, మనం నడిపిస్తాడు. కాబట్టి ఎక్కువ కూడా మన పరుగులో ఎన్ని ఆపదలు వచ్చినా కూడా, అపవాది తంత్రాలు ఎన్ని వచ్చినా కూడా మనం దాన్ని ఎదిరించే మన దుర్గం ఎవరు, మనకి యెహోవా తండ్రి దేవుడే మనకి దుర్గంగా ఉంటాడు, మళ్ళీ కాపాడుతూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి మనం బలమైన దుర్గంగా ఉండాలన్నమాట. అబ్రహాము చూడండి, అబ్రహాం పరిగెత్తున్నాడు అంటే దేవుడు చెప్పినటువంటి పని చేయటానికి
తను పరిగెడుతూ ఉంటాడు. ఈ మనిషి ఇప్పుడు అతను ఒక చోట ఉన్నప్పుడు మనం ఆదికాండం 17-18 అధ్యాయంలో చూస్తుంటాం. ముగ్గురు మనుషులు అక్కడ వచ్చి కూర్చుని చూసినప్పుడు వీళ్ళు దేవుని దేవదూతలు అని చెప్పి గుర్తించి అతను వదిలేయలేదు వాళ్ళ దగ్గర పరిగెత్తాడు కదా, దేవుని బిడ్డలని చెప్పి పరిగెత్తాడు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా చేశాడు. ఆ విధంగా మనం కూడా దేవుని బిడ్డల్ని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనం రిసీవ్ చేసుకుని మనం విశ్వాసంతో దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. ఆ విధంగా మనం దేవుని వైపు మనం పరిగెడితే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడనమాట. ఇంకా చూసినట్లయితే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మనం పోరాడుతూనే పరిగెడుతూనే ఉండాలి. మనకు రాకుండా ఉండవు. ప్రతి క్షణం ప్రతిరోజు ఏదో ఒకటి సమస్యలు, కుటుంబంలో సమస్యలు, పిల్లలతో భర్తతో, లేకపోతే కుటుంబంలో ఉద్యోగాల్లో బయటకు వెళ్ళేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. పోరాడుతూనే ఉండాలి మనం అంతా కూడా. కాబట్టి ఆ పోరాడేటప్పుడు మనకి ఏం కావాలి, మనకి దేవుని ప్రొటెక్షన్ కావాలి. దేవుని ప్రొటెక్షన్ కావాలంటే మనం దేవుని ప్రార్థించుకునే బిడ్డలుగా ఉండాలన్నమాట. 1 కొరింథీ 9:26 ఉంటుంది. 9:26-24 అయితే అటువలే మీకు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అని చెప్పి. అంతేకాదు 10 మంది పోరాడు ప్రతివాడును అన్ని విషయంలో మితముగా ఉండును అని చెప్పేసి. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ఇప్పుడు మనకేముంటుంది, నేనెందుకు చేయాలి అని గర్వం ఉంటుంది, మనలో అహంభావం ఉంటుంది, నిర్లక్ష్యం ఉంటుంది, తర్వాత అశ్రద్ధ ఉంటుంది. ఇవన్నీ కూడా మనలోంచి తీసేయాలన్నమాట. ఇప్పుడు ఈ పరిగెత్తే రన్నర్ ఏమవుతాడు, ఫస్ట్ వచ్చేవాడు ఎలా ఉంటాడు, తన బాడీ మెయింటైన్ చేసుకోవాలి, నేను స్పీడ్గా పరిగెత్తాలి అని లిమిటెడ్గా ఫుడ్ తీసుకోవడం, మితాహారం తీసుకుంటాడు కదా. అలాగే అంతేకాకుండా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాడు కదా, బలమైనటువంటి ఆహారం తీసుకుంటాడు. మనం కూడా ఏం చేయాలి, మనం యొక్క దేవుల్లో నడవాలి అనుకుంటే మనం ప్రార్థన మనకు చాలా అవసరము. ధర్మశాస్త్రం ఇప్పుడు చెప్పాను కదా, ధర్మశాస్త్రం చదవటం ముఖ్యము, తర్వాత సంఘ సహవాసం ముఖ్యము, ప్రేమ, ముఖ్యంగా ప్రేమ ఉండాలి, ప్రేమ అనేటువంటిది ముఖ్యము, నిరీక్షణ, దేవుడు నాకు చేస్తాడు అనేటువంటి నిరీక్షణ, విశ్వాసం మనకి చాలా అవసరం అన్నమాట. ముఖ్యంగా వాళ్ళందరికన్నా ముఖ్యమైన క్రమశిక్షణ చాలా అవసరం. ఇవన్నీ కూడా మనకు కష్టంగానే ఉంటాయి, ఏదో ఒకటి తప్పిపోతూనే ఉంటాం. కాబట్టి మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మనకి ఉన్నటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ అంతా తీసివేస్తూ మనం దేవుని వైపు నడుస్తూ ఉండాలన్నమాట. హెబ్రీ 12:2 కూడా ఉంటుంది, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టమని చెప్పేసి ఉంటుంది. అలాగే విశ్వాసమును కర్తయు కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదామని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ మనం ఓపికతో పరిగెత్తాలి. మనం అపోస్తల కార్యాల్లో చూస్తూ ఉంటాం కదా, అక్కడ పేతురు నపుంసకుని దగ్గరికి పరిగెడతాడు కదా. నపుంసకుడు వెళ్తుంటే యశాగ్రంథం చదువుతూ ఉంటాడు. దేవుడు చెప్తాడు నువ్వు వెళ్ళు అతని దగ్గరికి అన్నప్పుడు పరిగెడతాడు. మామూలుగా నెమ్మదిగా స్లోగా ఏమీ వెళ్ళలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళి నపుంసకునితో తను చదవాల్సినటువంటి దాని గురించి అర్థం చెప్తూ దేవుళ్ళకి నడిపిస్తాడు. అతను వెంటనే బాప్టిజం తీసుకున్నాడా లేదా కదా, బాప్టిజం తీసుకున్నాడు. నపుంసకుడు నీళ్ళలో మునిగి బాప్టిజం తీసుకున్నాడు. అంటే ఆ విధమైనటువంటి పరుగులో మనం ఇతరుల దగ్గరికి కూడా ఎవరైనా తప్పిపోతున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి, మనకు తెలిసినటువంటి మాటలు, దేవుని మాటలు మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలన్నమాట. మన పరుగు మరి ఇప్పుడు ఎటువైపు ఉంది, దేవుని వైపు ఉందా, ఎలా ఉంది అనేది ఉంటుందో మనం చూసుకోవాలన్నమాట. ఎలీషాని చూడండి, ఏలియా దగ్గర ఎలీషా శిష్యుడిగా ఉన్నాడు కదా. శిష్యుడిగా ఉన్నప్పుడు ఏలియా వెళ్ళిపోతున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాడని చెప్పి అక్కడ శిష్యులందరికీ, ఏలియాతో పాటు ఉన్న శిష్యులందరికీ తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, అందరూ ఏలియా వెళ్ళిపోతున్నాడు అనుకున్నారు. ఎలీషా మాత్రం ఏం చేశాడు, ఆయన ఎంట పరిగెత్తాడు. నువ్వు రావద్దు అన్నా కూడా నీ ఎంట వస్తాను, నీ ఆత్మ నాకు ఇచ్చేంతవరకు నేను వదిలిపెట్టనని చెప్పి అనుకుంటా పరిగెత్తాడు. ఆ పరిగెత్తు వల్ల అతను దేవుని ఆత్మ పొందుకున్నాడా లేదా, పొందుకున్నాడు. కాబట్టి మనం ఎటువైపు పరిగెత్తాలి, దేవుని వైపు పరిగెత్తాలి. అలాగే ఎలీషా గెలాజీని చూడండి, అతను శిష్యుడే కదా. ఈ పరిగెత్తినప్పుడు ఈ నయమాను ఒకసారి అతని దగ్గర కుష్ఠరోగం గురించి హీలింగ్ కోసం వస్తాడు. తన దగ్గరికి వచ్చి స్వస్థపరచమని చెప్పేసి అడుగుతాడు. వచ్చినప్పుడు ఇతనే ఎలీషా ఏం చెప్తాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునుగు అని చెప్పి 7 సార్లు మునుగు,
నీకు స్వస్థత వస్తుంది అని చెప్పిస్తాడు. చెప్తే నయమానికి కోపం వస్తుంది. కోపం వచ్చి నన్ను వచ్చి మనం కూడా చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనం టెస్ట్ చేయలేదు, మనం చూడలేదు అనుకుంటాం కదా. వాళ్ళు టెస్ట్ చేస్తే మనకు ఒక సంతోషం. ఇక్కడ అమెరికాలో టెస్ట్ వాళ్ళు ముట్టుకోరు అనుకోండి, కానీ అది చెప్తున్నాను, జనరల్గా మనకి ఎవరైనా రోగం వచ్చినప్పుడు మనం టెస్ట్ చేసి నీకు ఇది ఉంది, ఇదిగో మెడిసిన్ ఇది అని చెప్పంటే మనకి సంతోషంగా ఉంటుంది. అలాగే ఇక్కడ నయమాన్ అలాగే వెళ్ళిపోతాడు, వెనక్కి తిరిగి కోపం వచ్చేసి మళ్ళీ తన దేశానికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఒక పనివాడు చెప్తాడు, ఏముంది అతను ఏం చెప్పాడు, నీకు ఏమైనా కష్టమని చెప్పాడా, నీళ్ళల్లో మునగమన్నాడు అంతే కదా అని చెప్పి అన్నప్పుడు అతను ఇంకేదైనా చెప్తే చేసేవాడు కదా అని చెప్పి అన్నప్పుడు అతను నిజమే అని చెప్పి అర్థమయ్యి వెంటనే నది దగ్గరికి వెళ్ళి నీళ్ళలో మునుగుతాడు. 7 సార్లు మునిగేకల్లా హీల్ అవుతుందే కదా, నా చక్కటి శరీరం వచ్చేస్తుంది. అప్పుడు అది చూసి అతనేమో ఈయన దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెప్పాలి. మనకి ధర్మశాస్త్రం ప్రకారం మనకి ఏది జరిగినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు కనబడి కృతజ్ఞత తెలుపు అని చెప్పుంది. అలాగే ఇతను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నయమాను అతను హీల్ చేసి మనకు ఎవరైనా ఇతను చేసినప్పుడు మనం వాళ్ళకి వెళ్ళి థ్యాంక్స్ చెప్తూ ఏ పువ్వో పండో ఏదో ఇచ్చుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా నయమాన్ ఏం చేశాడు, ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఎలీషాకి వెళ్ళి తన గిఫ్ట్ నన్ను బహుమతి ఇవ్వాలని చెప్పి వెళ్ళాడు. వెళ్తే నయమాన్ ఎలీషా ఒప్పుకోకుండా వెళ్ళిపోతుంది. వెళ్తే అప్పుడు అతను తిరిగి వెళ్తున్నప్పుడు ఈ అతని దగ్గర ఉన్నటువంటి గెహాజీకి ఆశ పుట్టుతుంది. ఆశ పుట్టి ఈ ఎలీషాని ఫాలో అవ్వకుండా ఈ డబ్బు కోసం ఆశపడి దాని వెంట పడ్డాడు కదా. పడటం వల్ల చివరికి ఏమైంది, అతనికి శాపం వచ్చింది, కుష్ఠరోగం వచ్చింది. తనొక్కడే కాదు, తన తదనంతరం తన వంశాలందరికీ కూడా ఆ కుష్ఠరోగం వచ్చింది. అంటే మనం ఎవరి వైపు పరిగెత్తాలి, దేవుని వైపే పరిగెత్తాలి. ఈ లోకరీత్యా ఈ ధనాని కోసం వీటి కోసం మనం మనుషుల కోసం మనం పరిగెత్తకూడదు అని చెప్పేసి మనకి దేవుడి వాక్యాలన్నీ కూడా చూపిస్తున్నాడు అనమాట. ఫిలిప్పీ 3:14 చూస్తుంటాం, ముందున్న వాటి కోసమే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను అని చెప్పి ఉంటుంది. పౌలు ఎటువైపు పరిగెత్తాడు, తనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత హింసలు వచ్చినా కూడా అతను దేవుని వైపే పరిగెత్తాడు. అదేవిధంగా మనం కూడా కష్టాలు బాధలు ఎలా వచ్చినా కూడా మన గురి ఎటువైపు ఉండాలి, దేవుని వైపే ఉండాలన్నమాట. లోకంలో ఉన్నటువంటి వాటి కోసం ఉండకూడదు అని దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే ఇక్కడ మనం యేసుప్రభు కూడా మనం హిస్టరీలో మనం బైబిల్లో చూసినట్లయితే యేసుప్రభు కూడా అనేక కష్టాలు భరిస్తూ వచ్చాడు, అవమానాలు భరించాడు. చివరికి తండ్రి యొక్క అన్నీ భరించాడు కదా, ఎక్కడా కూడా ఏది వెనక్కి పడిపోలేదు. నేను ఈ పని చేస్తే వీళ్ళందరికీ ఈ పరిచయులు వీళ్ళందరూ కూడా సర్దుకేలు అందరూ తన్ని హేళన చేస్తున్నారు, ఎవరేం చేసినా కూడా ఎక్కడ ఆయన వెనక్కి వెళ్ళిపోలేదు. వీళ్ళు నన్ను అవమానపరుస్తున్నారు అని చెప్పి అనుకోలేదు. కానీ ఆయన అట్లాగా అన్ని భరిస్తూ ముందుకు నడిచాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు, ఆయన దేవుని సింహాసనం ఒక దేవుని కుడివైపున కూర్చున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా మనకు వచ్చేటువంటి హర్డిల్స్ అన్నీ కూడా తీసేసి మన పరుగు ఎటువైపు ఉండాలి, దేవుని వైపే ఉండాలి. మన పరిగెట్టడం అని చెప్పట్లేదు నేను, మన ఆత్మలో మనం అతి కోరిక కలిగి దేవుని వైపు ఎక్కువగా మన జీవితంలో మనం ఎంతమంది రోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటారో కానీ తప్పకుండా మనం డైలీ మనం బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదవటం వల్ల చదువుతూ ఉండండి, అందులో ఒక్క వాక్యమైన మన హృదయాన్ని తడుతూ ఉంటుంది. కాబట్టి అది మనకి నేర్పిస్తూ ఉంటుంది పాఠం. కాబట్టి మనం విధంగా మనం ఎప్పుడు కూడా ఈ హర్డిల్స్ని మనం దాటుకుంటూ దేవుని రాజ్యంలోకి వెళ్తాకి మనం కృషి చేయాలన్నమాట. నీతి కిరీటం జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి ఆత్మీయంగా మన పరుగుని మనం కొనసాగించాలి. ఎక్కువగా మనకి సహవాసం, సంఘ సహవాసం కావాలి, దేవుని బిడ్డలతో సహవాసం కావాలి, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే మనం ఏమవుతాము, మంచి నిర్ణయం తీసుకుంటాం. మనకి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలు కాదు, ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఎన్ని ఆజ్ఞలు, 2 ఆజ్ఞలే కదా. నిన్ను దేవుని ప్రేమించమంటున్నాడు. దేవుని ప్రేమించడం అంటే ఏంటి, మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే వాళ్ళకి ఇష్టమైనవి చేస్తాం, అంతేనా. వాళ్ళకి ఏది కావాలో అవన్నీ తెలుసుకుని అలా గ్రహించుకుంటాం, వాళ్ళకి ఇష్టమైనవి చేస్తూ ఉంటాం. మరి దేవుడిని మనం ప్రేమించడం అంటే దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలో కోరుకుంటున్నాడు కదా.
ఆ విధంగా మనం కూడా దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవుని ప్రేమించే బిడ్డగా ఉండాలి. అంతేకాకుండా మన ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ప్రేమించమంటున్నాడు. ప్రేమించడం అంటే వాళ్ళు పాప కోపంలో పడిపోతుంది అనుకోండి, అలా చూసి పర్వాలేదు వాళ్ళు బాగానే ఉన్నారు, సంతోషంగా ఉన్నారులే అని వదిలేయటం కాదు. వాళ్ళని అక్కడి నుంచి మనం ఏం చేయాలి, దేవుని మా రాకడ కోసం మనం సిద్ధపడడం చేయాలన్నమాట. ఏ టైంలో దేవుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనం దేవుడిని మనం ఎప్పుడు కూడా ఆయన రాజ్యంలోకి ఇప్పుడు వచ్చి తీసుకెళ్తే మన అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. అంటే మన హృదయంలో దేవుడి కోసం ఆ ఆతృత కలిగి ఉండాలి. ఆయన రాజ్యంలోకి వెళ్తాకి మనము తృప్తిగా ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. నేను వెళ్ళగలను మనం తప్పు చేయకుండా ఎవరు ఉన్నాం. ప్రతి దినం కూడా నేను రక్షణ పొందేసుకున్నాను, నాకు వచ్చేసింది రక్షణ, పర్వాలేదు అని చెప్పి ధీమాగా ఉండటానికి లేదు. మన రోజు మన మాటల్లో కానీ, మన చేతల్లో కానీ, మన చూపులో కానీ, మన నడకలో కానీ తప్పులు ఉంటానే ఉంటాయి. అది మనకి కరెక్ట్ అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అవి కనబడుతూ ఉంటాయి. కాబట్టి మనం తప్పకుండా ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా నేనేం చేశానో నాకు తెలీదు, అంతే కదా మనకు తెలియదు. కాబట్టి దేవుని దగ్గర మనం క్షమించమని అడగాలి. ఆయన కోసం మన పరుగు పరిగెత్తుతూ ఉండాలన్నమాట. ఆత్మీయ క్రమశిక్షణలో మనం క్రమబద్ధంగా మనం నడుచుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి ప్రభా. నాయన వాక్యంలో మాట్లాడిన వందనాలు తండ్రి ప్రభా. మా మనసులో ఎటువైపు పరిగెడుతున్నాయో తండ్రి ప్రభా, దయచేసి నేను క్షమించదండి ప్రభా. నేను నీ బిడ్డలుగా నీ రాజ్యంలో రావడానికి పరిగెత్తే రకంగా మమ్మల్ని ఆత్మీయంగా అందరినీ నడిపించండి ప్రభా. విన్న వాక్యం అందరిలో బలపడే రకంగాను ప్రభా. నైనా వాక్యానుసారంగా మేము జీవించే రకంగా మమ్మల్ని ఆశీర్వదించమని నీకే మహిమగంతా స్తుతులు చెల్లిస్తూ మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.